2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సో చాలా వరకు బిజినెస్ ఐడియాస్ చాలా తక్కువ పెట్టుబడితో కూడా చాలా మందికి ఉపాధి కల్పిస్తూ బిజినెస్ చేసుకోవచ్చు అని ఎన్నో వీడియోస్లో మీరు చెప్పడం జరిగింది. సో అలా ఇప్పుడు కూడా ఎవరైనా కూడా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి 20,000 పెట్టుబడితో అంటే ఏ బిజినెస్ ఐడియా బాగుంటుంది అంటారు? మొదటి నుంచి మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ దీని మీద ఫస్ట్ ఫేజ్ మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో అదే సిరీస్లో మనం కొన్ని చెప్పుకుందామమ్మా. ఇప్పుడు యాక్చువల్లీ ఇలాంటిది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నాట్ ఓన్లీ బిజినెస్ చేసేవాళ్ళు, అసలు కన్జ్యూమర్స్ కూడాను ఇంత అవకాశం ఉందా, ఇన్ని అవకాశాలు ఉన్నాయా, ఇలా ఉందా అనేది జరుగుతూ ఉంటుంది. ఇది పెద్ద రాకెట్ సైన్స్ సబ్జెక్ట్ కూడా కాదు. డీహైడ్రేటెడ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అంటే సార్ ఎలా చేయొచ్చు? సో నార్మల్గా ఇప్పుడు మనం ఆల్రెడీ వాడుతున్నాం. ఏమేమి వాడుతున్నాం? ఇప్పుడు మనం ఎండు రొయ్యలు అని వినుంటాం కదా. ఎండు రొయ్యలు ఎలా జరుగుతున్నాయి? వాటిని పచ్చి రొయ్యలు తీసుకొచ్చేసేసి సముద్రం నుంచి వచ్చిన రొయ్యలు కానీ డ్రై చేస్తారు. ఎట్లా ఇస్తారు? న్యాచురల్ డ్రై చేస్తారు, రోడ్డు మీద ఉంటాయి. సో చాలా కుటుంబాల్లో, కొన్ని కుటుంబాల్లో చాలా బాగా నచ్చుతుంది ఆ టేస్ట్. కొన్ని కుటుంబాల్లో అది వాసన గురించి కావచ్చు, కొన్ని రీజన్స్కి దాన్ని వాడరు. మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే అది నీట్గా ఉంటాయా లేదా, వాటి యొక్క అది ప్రాపర్గా డస్ట్, దుమ్ము, ధూళి వాటి మీద పడతాయి కదా, ఎండతో పాటు డస్ట్ పడతాయి, ఇంకోటి పడతాయి, ఓపెన్గా ఉండటం అన్న కదా, హైజీనిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి చాలా ఫ్యామిలీస్, కొంచెం అడ్వాన్స్డ్ ఫ్యామిలీస్ అవి వాడటం జరగదు. ఇంతవరకు మనం తీసుకున్నాం. అట్లాగే డ్రై ఫ్రూట్స్ ప్రాసెస్ ఏంటి? న్యాచురల్గా ఎండబెట్టినయే, న్యాచురల్గా వాటిని ఎండబెడతారు చక్కగా. ఇప్పుడు బాదం కానీ, పిస్తా కానీ, ఇంకా రకరకాలు ఏవైతే మనం ఇప్పుడు మార్కెట్లో చూస్తూ ఉంటామో డ్రై ఫ్రూట్స్, ఎండు కిస్మిస్. సో ఇవన్నీ అంటే మనం ఆల్రెడీ డ్రై అనే పదాన్ని మనం ఆల్రెడీ బెర్రీ ఫ్రూట్ డ్రై అయితే ఎలా ఉంటుందో మనకు తెలుసు, కిస్మిస్ ఎలా ఉంటుందో తెలుసు, ఇట్లా మనం తీసుకున్నాం. జనరల్గా మనకు అలవాటు లేని ఏంటంటే ఒక యాపిల్ డ్రై అయిపోయిన యాపిల్ని ఎలా తినాలి, జామకాయ డ్రై అయిపోతే ఏంటి పరిస్థితి, లేదంటే ఫ్రూట్స్కి వీటికి వచ్చేసేవాడు వెజిటబుల్స్కి వచ్చేసేటప్పటికి ఒక క్యారెట్, క్యాబేజీ, లేకపోతే వంకాయ, లేకపోతే బీరకాయ, సొరకాయ, లేకపోతే ఇంకా అట్లా రకరకాల ఏవైతే ఐటమ్స్ ఉంటాయో వీటిని కూడా మనం ఎండబెట్టచ్చు. ఇంగ్లీష్లో దీన్ని డీహైడ్రేషన్ అంటాం. సో నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే న్యాచురల్గా బయట ఎండబెట్టడం అనేది టైం కన్జ్యూమింగ్, తర్వాత నేను ఇందాక చెప్పిన డస్ట్, దుమ్ము, ధూళి, తర్వాత హైజీనిటీ, దాని శుభ్రత, దాని క్వాలిటీ మనం గ్యారంటీ ఇవ్వలేం. టైం తర్వాత వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు ఒక 2 మార్గాలు వచ్చినాయి మనకి. ఒకటేమో ఎలక్ట్రికల్ వేలో డీహైడ్రేషన్ చేయటం, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. 2 ఇది కూడా ఎలక్ట్రికలే, సోలార్ ఎనర్జీ వాడి డీహైడ్రేషన్. ఓకే. సో సోలార్ ఎనర్జీ వాడినప్పుడు ఏంటంటే న్యాచురల్గా ఏదైతే ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ వేలో ఏమవుతుందంటే అది న్యాచురల్ ఎలక్ట్రిక్ మనం డీహైడ్రేషన్ చేస్తే న్యాచురల్ కాదు, మనం ఎలక్ట్రిక్ వేవ్స్తో మనం డీహైడ్రేషన్ చేస్తాం. కాబట్టి సోలార్లో ఏమవుతుందంటే ఏదైతే సోలార్ ఎనర్జీతో ఇంతకుముందు డీహైడ్రేషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ జరుగుతూ శుభ్రతగా, అంటే ఒక ఛాంబర్స్ ఉంటాయి, ఆ ఛాంబర్స్లో ఐటమ్ పెట్టి జరుగుతుంది. ఓకే, దీని అప్లికేషను మన ప్రాసెస్ మళ్ళీ మాట్లాడదాం. దీని అప్లికేషన్ అనంతం. డీహైడ్రేటెడ్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల మెయిన్ అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే కుకింగ్ టైం తక్కువ టైంలో కావాలి, షెల్ఫ్ లైఫ్ లేని ప్రొడక్ట్స్ ఇప్పుడు ఈజీగా జాగ్రత్తగా డీహైడ్రేట్ చేస్తే ఇవి ఎన్ని రోజుల పాటు? ఆల్మోస్ట్ ఆల్ 1 year ఉంటుంది షెల్ఫ్ లైఫ్. సో ఇక్కడ ఏంటి, ఎందుకు జనాలు దీనిలో చేస్తున్నారంటే క్యారీ చేయటం ఈజీ. అంటే 1 kg ఉల్లిపాయ, ఈవెన్ ఉల్లిపాయలు నేను ఇందాక చెప్పలేదు, వెల్లుల్లి కూడా డీహైడ్రేట్ చేయొచ్చు, మామూలు ఉల్లి కూడా డీహైడ్రేట్ చేయొచ్చు. సో ఒక ఉల్లిపాయలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటిని ఒక్కొక్కసారి స్టోరేజ్ చేసుకోలేరు కొన్ని చోట్ల ఫ్లైస్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయి. సో ఇదేంటంటే 2 రకాల ఉపయోగం. కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఫస్ట్ మనం కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం, తర్వాత వ్యాపారం మాట్లాడదాం, తర్వాత సమాజం మాట్లాడదాం. కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేస్తే స్టోర్ చేసుకోవటం ఈజీ, తర్వాత క్యారీ చేసుకోవటం ఈజీ, తర్వాత న్యూట్రిషన్స్ దీనిలో ఇంకా కాన్సన్ట్రేట్ అవుతాయి. ఈ సోలార్ పవర్ కానీ ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా అవుతాయి. తర్వాత ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది, ఇది గట్ హెల్త్కి చాలా బాగుంటుంది. తర్వాత రెసిపీస్ని రకరకాలుగా యాడ్ చేసేసుకోవచ్చు, పౌడర్స్ రూపంలో కూడా వచ్చేస్తున్నాయి ఇవి. సో పౌడర్స్ రూపంలో చేసినప్పుడు ఏంటంటే టేస్ట్ కోసం టమాటా పౌడరు, ఈ పౌడరు, క్యాబేజీ పౌడరు, ఈవెన్ బంగాళదుంపను కూడా పౌడర్ చేసేస్తున్నారు ఈ మోడల్లో డీహైడ్రేటెడ్. సో మనకి ఏ టేస్ట్ కావాలన్నా, ఏ ఐటెం కావాలన్నా, ఇప్పుడు పిల్లలు ముక్కలు ఉంటే కొన్ని తినరు, ఈ మధ్య తింటలేదు. బంగాళదుంప ముక్కలు తినమని, దొండకాయ ముక్కలు తినం, బెండకాయ ముక్కలు తినం, సొరకాయ తినరు, బీరకాయ తినరు. ఇలాంటి అప్పుడు ఏంటంటే
ఈ డీహైడ్రేటెడ్ పౌడర్స్ మనకు ఆ న్యూట్రిషన్స్ టేస్ట్ ఉంటుంది, ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ఎట్లాగైతే ఇప్పుడు మనం పన్నీర్ మసాలా, ఇప్పుడు మనం జనరల్గా పాలక్ పన్నీర్, అట్లా పాలక్లో ఏమవుతుంది, పాలక్ని గ్రైండ్ చేసేసి పన్నీర్ వేస్తున్నారు. ఇప్పుడు అదే పాలక్ని డీహైడ్రేటెడ్ చేసేసుకుని మనం ఫ్రెష్గా కావాల్సిన అవసరం లేదు. సో పౌడర్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ మనం అలవాటు పడి ఉన్నాం. పాలక్ పన్నీర్లో మనకు పాలక్ కనపడదు, అది ఆల్రెడీ గ్రేవీ రూపంలో ఉండిపోతుంది. సో అలా ఎన్నో బంగాళదుంప గ్రేవీ చేసుకోవచ్చు, టమాటా గ్రేవీ చేసుకోవచ్చు, రకరకాల గ్రేవీలు చేసుకోవచ్చు. ఇది ఇలా చాలా న్యూట్రిషన్స్ అలా రిటైన్ అయిపోయి ఉంటాయి. మనకి ఏ సీజన్లో అయినా ఏ ప్రోడక్ట్ అయినా నేను వాడుకోవచ్చు. తర్వాత వర్షాలు ఇలా ఉన్నప్పుడు కూడాను ఇబ్బంది లేకుండా మన ఇంట్లో ఈ పౌడర్స్ కనుక ఉంటే వాడుకోవచ్చు. ఇది యూజర్ పరంగా ఉపయోగం. ఇప్పుడు మనం సమాజం పరంగా వద్దాం. సమాజ పరంగా ఏంటంటే రకరకాల సీజన్లో రకరకాల ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, అవి కుళ్ళిపోతూ ఉంటాయి. టమాటాలు మనం కేజీలు టన్నులు రోడ్డు మీద పారబోసారని వింటాం. అట్లా టమాటాలు ఒక 100 రూపాయలు 200 రూపాయలు కేజీ టమాటా వెళ్ళి చూస్తాం. ఉల్లిపాయలు కూడా మనం అదే చూస్తాం. ఉల్లిపాయలు కూడా రేటు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అట్లా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ కానీ ఇవి దొరకవు టైంకి. ఇక్కడ మనం ఇలాంటి ప్రాసెస్ని మనం ఎంకరేజ్ చేయటం వల్ల సమాజానికి, రైతులకి కూడాను చాలా ఉపయోగం. సో ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ వ్యాపారం. మనం ఫస్ట్ ఇక్కడ వ్యాపారం గురించి మాట్లాడుకోవాలి కదా. వ్యాపారస్తులకి ఏంటంటే చాలా మంచి రేట్స్లో చేసుకోవచ్చు. ఆన్లైన్లో కనుక మనం కొన్ని ప్రొడక్ట్స్ చూస్తూ ఉంటే 250 grams అప్రాక్సిమేట్లీ కొన్ని క్యారెట్ పౌడర్ లేకపోతే ఇంకోటి పౌడర్ మనం చూసుకుంటే, టమాటా పౌడర్ కానీ ఇవన్నీ చూసుకుంటే 250 grams వచ్చేసి 100-150 రూపీస్, ఆల్మోస్ట్ ఆల్ కేజీ 1000 రూపీస్ కూడా పడుతుందన్నమాట. దానిలో ఏంటంటే ఒక 2-3 కేజీలు ప్రాసెస్ చేస్తే కానీ అది రాదు. డిహైడ్రేటెడ్లో 250 grams అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒరిజినల్ రేటు ఒక 1.5 కేజీ నుంచి ప్రాసెస్ చేస్తే కానీ అది 250 grams రాదు. అయినా స్టిల్ ఇట్ ఈస్ ఏ గుడ్ మార్జిన్. ఇప్పుడు వీళ్ళు కనుక ప్రొడక్షన్ని వీళ్ళు తక్కువ టైంలో కనుక వీళ్ళు పండేటప్పుడు చాలా చీప్గా దొరికేటప్పుడు కనుక ఈ ప్రొడ్యూసర్ కనుక తెచ్చుకోగలిగితే అతనికి మార్కెట్ రేట్ అప్పుడు కంపారిజన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీనిలో ఏంటంటే లాభాలు ఉంటాయి. ఒక 20-25,000లోనే వీళ్ళు ఆ మిషన్స్ దొరుకుతాయి, ఎలక్ట్రికల్ వైషన్ కానీ ఆ ప్రాసెస్. దీనిలో ఏంటంటే బ్లాంచింగ్ అంటారు. సో అంటే మొక్కలు కోసేసి నీట్గా కోసేసి చక్కగా దాన్ని ఒక బాయిల్ చేసేసి దీనిలో చేసుకోవచ్చమ్మా. దీన్ని ఎవరికైనా సప్లై చేసుకోవచ్చు, కర్రీ పాయింట్కి సప్లై చేసుకోవచ్చు, బిర్యానీ వాళ్ళకి సప్లై చేసుకోవచ్చు, క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళకి సప్లై చేసుకోవచ్చు, ఇళ్ళకి కూడా మనం అలవాటు చేయొచ్చు. మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు గ్రేవీ చక్కగా ప్యాకెట్లు ఇంటికి సప్లై చేస్తున్నారు. గ్రేవీ అది లిక్విడ్ గ్రేవీ. ఇక్కడ లిక్విడ్ గ్రేవీ అయినా పాడవద్దు అని భయం ఉంటుంది, డీహైడ్రేటెడ్ లా భయం లేదు. తర్వాత ఇది స్టోరేజ్ ఇబ్బంది లేదు, ఫ్రిడ్జ్ అవసరంలా, డీహైడ్రేటెడ్ ప్రొడక్ట్ కి ఫ్రిడ్జ్ అవసరం లేదు. ఇట్లా ఎన్నో ఉంటాయి. ఈజీగా మహిళలు చక్కగా దీన్ని ఇంట్లోనే చక్కగా దీన్ని చేసుకోగలిగితే, వాళ్ళకున్న సర్కిల్లో కనుక వీళ్ళు దీన్ని ప్రమోట్ చేసుకోగలిగితే, మార్కెట్లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాళ్ళు హై రేట్స్ తీసుకుంటున్నారు కదా, వీళ్ళు రీజనబుల్ రేట్లో కనుక త్రోవే ప్రైస్లో కనుక ఇచ్చేయగలిగితే యావరేజ్ ఒక 2-3 వేలు పర్ డే హ్యాపీగా సంపాదించుకునే అవకాశం ఉంది. ఎలా సార్ మరి దీని గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏదైతే మన స్క్రోల్ అవుతుంది కదమ్మా, ఆ నెంబర్ కనుక కాల్ చేస్తే ఇంకా దీనిలో టెక్నిక్స్ ఏంటి, ఇంకా దీనిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, మనం డీటెయిల్డ్గా 1-to-1 కూడా మనం ఫోన్ ద్వారా కానీ ప్రత్యక్షంగా మనం మాట్లాడుకోవచ్చు. చాలా మంచి వ్యాపారం ఇది. వెరీ బిగ్ పొటెన్షియల్. ఒక 4-5 వేల కోట్ల టర్న్ ఓవర్ చేసుకునే టర్న్ ఓవర్. అంటే చూడండి, చిన్న వ్యాపారస్తులు, మన టార్గెట్ చిన్న వ్యాపారస్తులు కదా, 1,000 మంది 6 లక్షల మంది కూడా ఇండియా మొత్తం మీద వ్యాపారంలోకి వచ్చినా కూడా దీనికి ఎండ్ లేదు. సూపర్ సార్. ఎనీవేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. థాంక్యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.